హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు సుఖేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. వెల్కమ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిశ్వరి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, విశ్వంలోని గురువులందరికీ, నా తల్లిదండ్రులకు, అలాగే రామ్తా మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. అవకాశం ఇచ్చినందుకు, నాకెందుకో ప్రోత్సాహాన్ని ఇస్తున్న ఈ మేడం గారికి వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలండి. ఈరోజు ఓషో గారి బుక్ చదువుతున్నాను నేను, భయం అనే పుస్తకం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓషో గారు ఒక చిన్న కథ చెప్పారనమాట, జెన్ కథ అంటే ఇది. ఒక అతను కొండ అంచున ఉన్న కనుమదారులు నడుస్తున్నాడు. మెల్లమెల్లగా చీకటి పడుతోంది. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న అతను కాలు జారి లోయలో పడిపోతూ చేతికి దొరికిన కొండ అంచునే ఉన్న చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని వేలాడుతూ కిందకు చూడగా ఎక్కడో పాతాళంలో ఉన్న అగాధం అతనికి లీలగా కనిపించింది. కానీ అతని కాళ్ళ కిందనే ఉన్న పెద్ద బండరాయి మాత్రం అతనికి కనిపించలేదు. వెంటనే అతను భయంతో ఆ చెట్టు కొమ్మను ఇంకా గట్టిగా పట్టుకొని ఎవరైనా సహాయం చేస్తారేమో అనే ఆశతో రక్షించండి అని గట్టిగా అరిచాడు. కానీ అతను రక్షించేందుకు అక్కడ ఎవరూ లేరు. అతని మాటలు మాత్రము ఆ లోయ నుంచి ప్రతిధ్వనించాయి. అతని చేతులు మండిపోతుండడంతో పట్టు జారిపోతుంది. అయినా లేని శక్తిని కూడగట్టుకుని అనుక్షణం నరకయాతన పడుతూ ఆ రాత్రంతా అతను అలా ఆ చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడుతూనే ఉన్నాడు. మొత్తానికి తెల్లారింది. ఆ వెలుగులో అతను మళ్ళీ కిందకు చూడగా అతని కాళ్లకు 6 అంగుళాల కిందనే ఉన్న పెద్ద బండరాయి అతనికి కనిపించింది. మనం కూడా అంతే. వెంటనే నిజమే మేడం, నిజమే. చూడండి ఎంత భయపడుతుంటాడు. కూర్చొని పెద్ద బాయిలో ఉన్నామని బాగా ఫీల్ అవుతుంటా. అదే కదా. వెంటనే అతను దానిపై దిగి ఊపిరి పీల్చుకున్నాడంట. కాబట్టి నాకున్న అనుభవం మేరకు భయం లోతు కేవలం 6 అంగుళాలు మించి ఉండదని నేను మీకు స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు చెట్టు కొమ్మనే పట్టుకుని రాత్రంతా అవస్థపడుతూ వేలాడాలా లేక చిన్న దాన్ని వదిలేసి మీ కాళ్ళపై మీరు నిలబడాలా అనేది మీ ఇష్టం. అది మీ చేతుల్లోనే ఉంది. నిజానికి భయపడేందుకు ఏమీ లేదు. కాబట్టి దేనికి భయపడకండి. నిజం మేడం. బాగుంది మేడం, ఇది కథ బాగుంది. ఇప్పుడు ఒక కొమ్మను పట్టుకొని చేతులు పట్టి మంట పుట్టి భయపడి గుండెల్లో ఒక పక్క దడ, చేతులు ఒక పక్క మంట వదిలేసామనుకో, ఒకసారి కింద పడ్డా ఏడ పడతాం. మళ్ళీ ఆయన అన్నట్టు మీ కాళ్ళ మీద నిలబడతాం. ఏడికి పోతాం? ఏడబడినా కాళ్ళ మీద నిలబడతాం కదా. అవును, సూపర్ మేడం. ఏంటో మేడం, మనుషులకి మనకి భయాన్ని కూడా సమాజం పెట్టి పోషించింది అన్నట్టుగా ఉంటది కదా మేడం ఇది. అవునవును, కానీ దాని నుంచి బయట రావాల్సిన బాధ్యత మనదే మేడం. అవును. భయాన్ని అర్థం చేసుకోండి అనే చాప్టర్ లో భయము మీ నీడ లాంటిది. మీ నీడకు ఉనికి లేకపోయినా అది మీతో పాటే
ఉంటుంది కదా, అలాగే భయం కూడా. ఒక్కొక్కప్పుడు మీ నీడ ప్రభావము మీపై చాలా ఉంటుంది. రాత్రి అడవిలో ఒంటరిగా నడుస్తున్నప్పుడు మీరు మీ నీడను చూసి చాలా భయపడతారు. ఇప్పుడు మీ నడక వేగం పెరుగుతుంది. మీరు దాదాపు పరిగెడుతున్నట్టుగా నడుస్తారు. అది వాస్తవమే అయినప్పటికీ అందుకు ముఖ్య కారణం మీలో చోటు చేసుకున్న భయమే. దారిలో ఉన్న తాడును చూసి పాము అనుకుని మీరు భయపడి వెనక్కి పారిపోయి దూరం నుంచి దాన్ని గమనిస్తారు. కానీ తాడు పాము కాదు కాబట్టి అది అక్కడే అలాగే ఉండడంతో మీరు మళ్ళీ వచ్చి దాన్ని పరిశీలనగా చూసి అది పాము కాదని తెలుసుకొని అనవసరంగా భయపడినందుకు నవ్వుకుంటారు. ప్రజలు అన్నిటికంటే భయానికే ఎక్కువ భయపడతారు. ఎందుకంటే మీలోని భయం మీ పునాదుల్నే కుదిపేస్తుంది. అది వాస్తవమని గుర్తుంచుకోండి. భయము ఒక పీడకల లాంటిది. ఆ కలలో మీ శరీరం వేడెక్కిపోతుంది. మీరు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతూ వణికిపోతూ ఉంటారు. అకస్మాత్తుగా మెలకువ వచ్చి మీరు ఉలిక్కిపడి లేస్తారు. అప్పుడు అదొక పీడకల అని మీకు తెలుస్తుంది. అలా తెలిసేందుకు కొంత సమయం పడుతుంది. అంతవరకు ఆ పీడకల వల్ల ఏర్పడ్డ భయము మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. భయం ఒక పీడకల. అది మీలో పుడుతుంది అనే విషయం గురించి ముందు మీరు తెలుసుకోవాలి. మీరేమిటో మీ శక్తి ఏమిటో మీకు తెలియదు కాబట్టి మీలో భయం పుడుతుంది. మౌలికంగా భయం ఒకటే అయినా అది అనేక రకాలుగా వ్యక్తం అవుతుంది. ఎలాగంటే మీలో లోపల నేను కాదేమో అనే అనుమానం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. భయం అంటే అదే. ఒక రకంగా మీరు కాదు అనే వాస్తవమే. ఎందుకంటే మీలో ఉన్నది దివ్యత్వమే తప్ప మీరు కాదు కాబట్టి. నేను కాదేమో అనే మీ అనుమానం సరైనదే, కానీ ఆ అనుమానం మీలో ఉన్నంత కాలం మిమ్మల్ని మీరు పరిశీలించుకోరు. ఎందుకంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మీ అసలు స్వరూపం బయటపడుతుందని మీకు స్పష్టంగా తెలుసు. అందుకే మీ నుంచి మీరు తప్పించుకు తిరుగుతూ మీరు మీలా నటిస్తూనే ఉంటారు. కానీ అది మీ మూర్ఖత్వమే తప్ప తెలివైన పని మాత్రం కాదు. మీలోని ఆ మూర్ఖత్వము భ్రమాత్మకమైన నేను అనే అహాన్ని మీ నర్నరాల్లో చెక్కు చెదరకుండా ఉండేలా చేస్తుంది. అయితే ఆ నేను అనే అహము అవాస్తవమైనది కాబట్టి అది మీలో భయాన్ని సృష్టిస్తుంది. ప్రేమ భయాన్ని నాశనం చేయగలదు. అలాగే భయంకరమైన రోగం కూడా మీలోని భయాన్ని నాశనం చేయగలదు. ఎవరి మరణాన్ని మీరు గమనించినా మీలోని భయం పోతుంది. ఇలా రకరకాలుగా మీలో ఉన్న భయం పోతుంది. ఎందుకంటే మీలోని భయము చాలా బలహీనమైనది. ఈ విషయం మీకు తెలుసు. అయినా మీరు దాన్ని పట్టించుకోకుండా ఏదో విధంగా కాలం గడిపేస్తూ ఉంటారు. ముల్లా నసరుద్దీన్ రైల్లో ప్రయాణిస్తుండగా టికెట్ తనిఖీ అధికారి వచ్చి టికెట్ అడిగాడు. వెంటనే ముల్లా నసరుద్దీన్ టికెట్ కోసం జేబులన్నీ వెతికాడు. టికెట్ దొరకలేదు. వెంటనే కంగారు పడుతూ సంచులన్నీ వెతికి చూశాడు. అయినా టికెట్ దొరకలేదు. భయంతో అతనికి చెమటలు పడుతున్నాయి. కంగారుగా అతను మళ్ళీ జేబులన్నీ వెతుకుతున్నాడు. ఇదంతా గమనిస్తున్న తనిఖీ అధికారి ముల్లా నసరుద్దీన్తో, మీరు ఆ జేబులో చూడలేదు అన్నాడు. వెంటనే ముల్లా నసరుద్దీన్, ఆ జేబు ఒక్కటే నాకున్న ఒకే ఒక ఆశ. ఉంటే అందులో ఉంటుంది, లేకపోతే టికెట్ లేనట్లే. అందుకే కావాలని ఆ జేబులో వెతకలేదు. టికెట్ దొరికినా దొరకకపోయినా ఆ జేబులో వెతకను అన్నాడు. అహంతో కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. ఎవరికి తెలుసు, టికెట్ ఆ జేబులో ఉంటే ఉండొచ్చు. అందుకే మీరు ఆ జేబులో వెతకరు. ఎందుకంటే మీరు మిగిలిన ఆశ ఒక జేబు ఒక్కటే. కానీ మీ అంతరంగం ఆ జేబులో కూడా టికెట్ లేదనే చెప్తోంది. మిమ్మల్ని మీరు పరిశీలించుకోకుండా ఎక్కడెక్కడో వెతికేలా చేసే మీలోని లేనిపోని అహంకారమే మీ భయానికి మూల కారణం. మీకు తెలుసుకోవాలనుకున్న విషయాలన్నింటి పట్ల మీకు భయంగానే ఉంటుంది. మీకు అందమంటే భయం. ఎందుకంటే అది మీ ఆలోచనలను ఆపేసి మిమ్మల్ని మీలోకి సులభంగా నెట్టేస్తుంది. చక్కని సూర్యాస్తమయ సమయంలో
ఆకాశంలోని మేఘాలు వింత వింత రంగులు సంతరించుకుంటాయి. ఆ అద్భుత సౌందర్యాన్ని చూసేందుకు కూడా మీరు భయపడతారు. ఎందుకంటే ఆ అద్భుత సౌందర్యం మీ మనసు దోచుకొని మిమ్మల్ని మీలోకి నెట్టేసి మీ ఆలోచనలు ఒకసారిగా ఆపేస్తుంది. ఒక్క క్షణం మీరు మైమర్చిపోతారు. అకస్మాత్తుగా మీరు మీలోకి ప్రవేశిస్తారు. ఇలాగే అద్భుతమైన సంగీతం అన్నా, చక్కని కవిత్వం అన్నా, గాఢమైన సాన్నిహిత్యం అన్నా అందరికీ భయమే. వ్యక్తుల ప్రేమ వ్యవహారాలన్నీ కేవలం కుమ్ములాట వ్యవహారాలే. వారు పరస్పర అంతరంగ తరంగాల లోతుల్లోకి తొంగి చూడరు. ఎందుకంటే వారు అనుకున్నట్టు అక్కడ భలే చెప్తారు మేడం ఆయన. చూడండి, అక్కడ ఆ అంతరంగ దర్పణంలో తాము లేకపోతే కొంప మునుగుతుంది. ఆయన కళ్ళు అందుకే చూడండి అందరికీ ప్రేమ మేడం. అంటే భయము. అందుకే వారు కేవలం ప్రేమ ప్రేమ పేరుతో నాటకాలు ఆడుతూ ప్రేమ నటిస్తారు. అది ఆయన కళ్ళు చూడండి, ఈ కళ్ళుకి సీసీ కెమెరాలు మారి ఉంటాయి చూడండి, ఆ కళ్ళు కాదు అవి అసలు. అవును, ఎట్లా నిజం మేడం, ఎట్లా నిజం. ఉంటాయో మరి ఆ కళ్ళలోకి చూడాలి, అదే దమ్ అంటే మరి ఇంకా. అవును. ఉమ్. అలాగే ధ్యానం అన్నా అందరికీ భయమే. ఒకవేళ ధ్యానం చేసిన మహా అయితే వారు ధ్యానం పేరుతో కూడా నూతన ఆలోచన మార్గాలను సాధన చేస్తుంటారు. మహర్షి మహేష్ యోగి చెప్తున్న భావాతీత ధ్యానం అంటే ఇదే. కానీ అది ధ్యానము కాదు, భావాతీతమైనదే కాదు. అది కేవలం ఒక మంత్రాన్ని ఉచ్చరించడం మాత్రమే. అంటే ఏకాగ్ర చిత్తంతో ఒక క్రమ పద్ధతిలో ఆలోచించే విధానమే అది. ధ్యానం చెయ్యకుండా ఉండేందుకు అదొక నూతన సాధనం. ధ్యానం నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఎప్పుడు క్రైస్తవ, మహమ్మదీయ, హిందూ ప్రార్థనలను అదే పనిగా చేస్తూనే ఉంటారు. కానీ అవి ధ్యానాలు కాదని అందరూ గుర్తించుకోండి. మనసు ఎంత మోసగారి అంటే ధ్యానం పేరుతో అది అనేక సాధారణ మిథ్యా మార్గాలని సృష్టిస్తోంది. ఉమ్. మీరు మీ మనసు ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం అంటే. అంటే ఏకాగ్ర చిత్తంతో మంత్రోచ్చారణ చేస్తూ విగ్రహారణ చెయ్యడం అనేది ఉండదు. మీరు కేవలం ఏమీ చేయకుండా ఊరికే అలా ఉంటారు. ఆ స్థితిలో మీ అహంతో పాటు దాని నీడ కూడా అదృశ్యమవుతుంది. అహం నీడే భయం, కాబట్టి అహంతో పాటు భయం కూడా అదృశ్యం అవుతుంది. అతి ముఖ్యమైన సమస్యలలో భయం ఒకటి. ప్రతి మనిషి దాని బారిన పడక తప్పదు. కాబట్టి ప్రతి మనిషి ఖచ్చితంగా భయం గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. ఏదో ఒక రోజు మీరు కూడా మరణించక తప్పదని మీలోని అహం మిమ్మల్ని భయపెడుతుంది. కానీ మీరు మాత్రం మరణం ఇతరులకే వస్తుందని అనుకుంటారు. అది నిజమే. మీ పక్కింటి వాడు చనిపోతాడు, మీకు తెలిసిన వ్యక్తి చనిపోతాడు, మీ స్నేహితుడు, మీ భార్య, మీ తల్లి చనిపోతారు. ఇలా మరణం మీకు తప్ప వేరెవరికో సంభవిస్తుంది. ఆ సత్యం చాటున మీరు నక్కి ఉండి మరణ విషయంలో మీకేదో మినహాయింపు ఉన్నట్లు ఉమ్. మీరు ఎప్పటికీ మరణించరని భావిస్తూ ఉంటారు. అలా మీలోని అహం మిమ్మల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఇతరులు చనిపోయినప్పుడల్లా మీలో ఏదో వణుకు పుడుతుంది. ప్రతి మరణం మీకు ఒక చిన్న మరణం లాంటిదే. మృత్యు ఎవరి కోసం వచ్చిందని అడిగేందుకు మీరు ఎవరిని పంపకండి. అది మీకోసం కూడా రావచ్చు. ప్రతి మరణం మీ మరణమే. చెట్టు నుంచి ఒక ఎండుటాకు రాలిపడినా అది మీకు మీ మరణమే. అందుకే మనని మనం కాపాడుకుంటూనే ఉంటాం. ఎవరైనా చనిపోతున్నప్పుడు మనము అమరత్వం గురించి మాట్లాడుతూ ఆత్మకు మరణం లేదంటాం. చెట్టు నుంచి ఎండుటాకులు రాలి పడుతున్నప్పుడు త్వరలో వసంతం తప్పకుండా వస్తుంది, మళ్ళీ ఆకులు చికిరిస్తాయి. కాబట్టి బాధపడాల్సిన పని లేదు. ఇది కేవలం కాలానుగుణంగా వచ్చే మార్పు మాత్రమే అంటాం. మనుషులు ఆత్మ శాశ్వతమైనదని, దానికి మరణం లేదని నమ్ముతారు. ఎందుకంటే వారికి మరణం అంటే భయం. కారణం పిరికితనం. మనిషి ఎంత పిరికివాడైతే అంతగా ఆత్మ శాశ్వతమైనదని, దానికి మరణం లేదని నమ్ముతాడు. అంత మాత్రాన అతడు ధార్మికుడు కాడు. అతను కేవలం పిరికివాడు అంతే. ఆత్మ శాశ్వతమనే నమ్మకానికి
మతంతో పని లేదు, నేను నేను కాదు అని ధార్మికునికి తెలుసు కాబట్టి. అతనికి నేనుతో పని లేదు. మనం సృష్టించుకున్న ఈ నేనును, నాకు అనే కేవలం తాత్కాలికమే తప్ప శాశ్వతమైనవి కావు. మిగిలినవన్నీ శాశ్వతమైనవే. నేను అనే దాని నీడయే భయం. కానీ లోపల ఎక్కడో తాను మరణించక తప్పదు అనే భయం వల్ల ఆ నేను అనేది ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది. అతి ముఖ్యమైన సమస్యలలో భయం ఒకటి. ప్రతి మనిషి దాని బారిన పడక తప్పదు. కాబట్టి ప్రతి మనిషి ఖచ్చితంగా భయం గురించి సరి అయిన అవగాహన కలిగి ఉండాలి. ఏదో ఒక రోజు మీరు కూడా మరణించక తప్పదని మీలో ఏంటి మళ్ళీ వచ్చిందా మేడం? ఏమొచ్చింది మేడం? ఆ పేజు కొంచెం యువతలకు వచ్చేసింది మరి. కాబట్టి మరణ భయమే మౌలికమైన భయం. అందుకే ఇతర భయాలన్నీ కేవలం మరణ భయాన్నే ప్రతిబింబిస్తాయి. కానీ తమాషా ఏమిటంటే మరణం కూడా ఎలాంటి అస్తిత్వం లేని అహం లాంటిదే. కాబట్టి ఎలాంటి అస్తిత్వం లేని అహము మరణాల మధ్య వారిదిగా ఉండేదే భయం. సహజంగా భయానికి ఎలాంటి శక్తి లేదు, అది నిర్వీర్యమైనది. మీరు భయాన్ని నమ్ముతున్నారు కాబట్టి దానిపై మీకున్న నమ్మకమే దానికున్న ఏకైక శక్తి. మీ లోపలి లోతుల్లో మునిగి అక్కడి శూన్యాన్ని తెలుసుకునేందుకు మీరు సిద్ధంగా లేరు. మీలోని బలహీనతే భయానికి ఉన్న ఏకైక శక్తి. లేకపోతే దానికి ఎలాంటి శక్తి లేదు. ప్రేమ సృజనాత్మకమైనది, అందుకే అది జన్మనిస్తుంది. కానీ భయం నిర్వీర్యమైనది, అందుకే ఇంతవరకు భయం నుంచి పుట్టినది కాదు. కానీ అది సృష్టించినది కానీ ఏదీ లేదు. భయం నిస్సారమైనది కాబట్టే అది దేనిని సృష్టించలేదు. కానీ భయానికి ఎలాంటి అస్తిత్వం లేకపోయినా అది మిమ్మల్ని చుట్టుముట్టి ఏ శక్తియుక్తులన్నింటినీ హరించి మీ జీవితాన్ని సర్వనాశనం చెయ్యగలదు. పైగా భయం చిన్న అలల పైన ఉండేది మాత్రమే. అందుకే అది మిమ్మల్ని కూడా పైనే ఉంచుతూ మీరు అందం, ఆనందం, ప్రేమ, కవిత్వము, ధ్యాన, వేడుక వంటి వాటి లోతుల్లోకి వెళ్లకుండా చేసి వాటిని పూర్తిగా అనుభవించకుండా చేస్తుంది. కాబట్టి భయానికి భయపడకుండా ధైర్యంగా లోపలి అంతరంగంలోకి వెళ్ళి చూడాలి. ఒకవేళ అక్కడ ఏమీ లేకపోతే, అక్కడ అంతా శూన్యమే అయితే కొంప మునిగేది ఏమీ లేదు. అదే మన ప్రకృతి, అదే మన సహజ స్వభావం. కాబట్టి శూన్యం గురించి చింతించాల్సిన పని లేదు. ఆకాశం ఎంత అందంగా ఉంటుందో శూన్యం కూడా అంతే అందంగా ఉంటుంది. ఆకాశం శూన్యం కాబట్టే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి వంటి అన్ని గ్రహాలకు చోటిచ్చి వాటిని తనలో ఇముడ్చుకొని మొత్తం అస్తిత్వానికే నేపథ్యమైంది. మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి, గ్రహాలు పుట్టి అదృశ్యమవుతూ ఉంటాయి, నక్షత్రాలు ఉదయించి రాలిపోతూ ఉంటాయి. కానీ ఆకాశం మాత్రం అలాగే స్థిరంగా ఉంటుంది. సరిగ్గా ఇలాగే మీలోనూ అంతర్గత ఆకాశం ఉంది. మీ లోపలి ఉనికే మీ అంతర్గత ఆకాశం. అది కూడా ఎవరూ తాకని, ఎలాంటి మచ్చలేని, మాసిపోని శూన్యమే. ఆ అంతర్గత ఆకాశాన్నే మనం సాక్షి అని గమనించేవాడని అంటాం. ధ్యానం అంతిమ గమ్యం అదే. బాగా చెప్పాడు మేడం. ఇదేనా? అవును మేడం. మీరు మీలోకి ప్రయాణించే మీ అంతర్గత ఆకాశంలో విహరించండి. అక్కడ మీ ఆలోచనలు, భావనలు, కలలు, కోరికలు, జ్ఞాపకాలు, ఊహలు, వాస్తవాలు. మేడం బాగా వినిపిస్తుందా? కొంచెం సౌండ్ పెంచాలనా? లేదు మేడం, బాగా వినపడుతుంది మేడం. ఓకే. మీరు అనేవి కాదని గుర్తించుకొని వాటిని నిదానంగా తొలగించడం ప్రారంభించండి. అంటే ఏవైతే మనం అనుకుంటున్నామో దానిలని, అంటే మీలోకి ప్రయాణించి మీ అంతర్గత ఆకాశంలో విహరించండి.
అక్కడ మీ ఆలోచనలు, భావనలు, కలలు, కోరికలు, జ్ఞాపకాలు, ఊహలు, వాస్తవాలు మీకు చాలా కనపడతాయి. వాటిని గుర్తుంచుకొని వాటిని నిదానంగా తొలగించుకోవడం ప్రారంభించాలంట. ఏదో ఒక రోజు అక్కడ ఉన్నవన్నీ అదృశ్యమైపోతాయి. ఓ మేడం, ఇప్పుడే కాల్ వచ్చి. అంటే మీ జీవితానికి రావలసిన అద్భుతమైన క్షణము వచ్చేసినట్లే. ఆ స్థితి నిర్భయత్వమని, పరిపూర్ణ ప్రేమతత్వమని, శాశ్వతమైన దివ్యత్వమని తెలుసుకునేందుకు అక్కడ దర్శించేవాడు మాత్రమే మిగులుతాడు. అతడే దార్శనికుడు, అతడే శూన్యాకాశం, అతనే యోగి, అతనే జ్ఞాని. భయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది? ఈ ప్రపంచం అంతమైపోతోందన్న భయం నా కడుపులో ఏదో దేవుతో నన్ను రకరకాలుగా వేధిస్తోంది. అసలు భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది? మీ భయాలన్నీ ఏదో గుర్తింపు కోసం పడే ఆరాట ఫలితాలే. మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తారు. ఆ ప్రేమతో పాటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఎక్కడ వదిలేస్తాడో అనే భయం కూడా మీలో పుడుతుంది. ఎందుకంటే అప్పటికే ఆ వ్యక్తి ఎవరినో వదిలి మీతో వచ్చాడని మీకు తెలుసు. అందుకే అతను మళ్ళీ అదే పని మీకు చెయ్యొచ్చు కదా అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఎందుకంటే మీరు ఆ వ్యక్తితో చాలా గాఢమైన అనుబంధంలో ఉన్నారు. కానీ రేపు మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని వదిలేస్తే బాధపడాల్సిన పనేముంది? ఆ వ్యక్తి లేకుండా మీరు ఒంటరిగా ఎలా జీవించాలో మీకు ముందే తెలుసు కదా. మీరు ఒంటరిగానే ఈ ప్రపంచంలోకి వచ్చారని, మీరు ప్రేమించిన వ్యక్తి ప్రమేయం లేకుండా నిన్న కూడా మీరు ఇక్కడ ఒంటరిగా హాయిగా ఉన్నారనే చిన్న సత్యాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎంత సత్యం మేడం ఇది! అవును మేడం. చూడండి, నిజంగా అంటే మనం అదే నిజమైన ప్రేమ. అతను లేకపోతే నేను బతకలేను. అబ్బబ్బబ్బబ్బ, ఎట్లా చేస్తుంటారు జనాలు. నాటకం కాదు మేడం, పుట్టినప్పటి నుంచి ఒంటరిగా ఉంటాము. తల్లిదండ్రులతో, అక్క చెల్లెలతో, వాళ్ళ అన్నదమ్ములతో ఉంటాము. కానీ అదేదో ప్రేమ దోమ అనుకుంటూ వాళ్ళు మన వెంట పడతారో, మనం వాళ్ళ వెంట పడతామో, ఇదే శాశ్వతం అనుకుంటాము. అబ్బా, ఎంత జగన్నాటకం! ఏం లేదు మేడం, అది ఇప్పుడు ప్రతి జంతువు ఉంది. మనం కూడా మనం కూడా ఒక జంతువే. జంతువుల్లో మనం కూడా ఒక జంతువే. అన్ని జంతువులతో పాటు మనిషి అనేవాడు కూడా ఒక జంతువే. వాటికి ఒక వయసు వస్తే ఒక అంటే సృష్టి కార్యం కోసం ఒక అవసరం తీరిపోతే మళ్ళీ పని ఉండదు. కానీ మనిషికి కూడా అంతే. కానీ దాన్ని మనిషి అలా ఉంటే తన ఉనికి ఉండదు. అట్టని చెప్పుకుంటే తన ఉనికి ఉండదు. దాన్ని అడ్డం పెట్టుకొని అంత నాటకం మేడం. అదే చెప్తా, దాన్ని ఒకదాన్ని అడ్డం పెట్టుకొని నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు అది ఇది తోటకూర కట్ట పొలగూర అదే ప్రేమ దోమ అని చెప్పేసి దాని అదొక రకమైన మనుగడ కోసం మత్తు మేడం. అది నువ్వేమన్నా అనుకో మేడం, అది భార్యాభర్తలు అయి ఉండొచ్చు, ఇంకొకరు అయి ఉండొచ్చు, అందరి మధ్య ఉండేది అదే. జెన్యూన్గా ఎవరు వ్యక్తిని వ్యక్తిగా చూడట్లేదు. వ్యక్తిని వ్యక్తిగా చూసి ఇప్పుడు భార్యాభర్త ఉన్నారు మేడం, భార్యను భార్యగా చూడాలి, భర్తను భర్తగా చూడాలి. కానీ అలా కాదు. అబ్బా నేను ఇట్టేమన్నంటే నా మొగుడు ఏమన్నా పొడుస్తాడేమో, మళ్ళీ నా ఇల్లు ఏం గాను, నా బిడ్డలు ఏం గాను, నా సంసారం ఏం గాను భార్య అనుకుంటుంది. భర్త ఏమనుకుంటాడు, అయ్యో నేను ఇటు చేస్తే నా పెళ్ళం ఇంకేమైపోతుందో, మళ్ళీ ఇంకేమైనా చూసుకుంటుందో, అందుకని నేను ఎట్టయినా సరే నటించకపోతే నా పెళ్ళం మళ్ళీ నా పట్టించుకోదు. అబ్బా ఎందుకులే, కొంచెంసేపు దాని ముందు అట్ట వేషాలు వేస్తారు, పడి ఉంటుందిలే అని అందరిది ఇదే వ్యాపారం మేడం. ఇదే సంత, అదొక వ్యాపారం అంతే. అంత నాటకం, జగన్ నాటకం. అది బాగా ముందుకు అంటే గడవడం కోసం భయం, వదిలేస్తారేమో అని భయం, ఎక్కడ ఒకరినొకరు వదిలేస్తారని భయంతో ఆ డ్రామా. ఇష్టంతో కాదు, భయంతో ఆ డ్రామా. విడిపోతామని భయంతో.
అవునవును మేడం. రేపు ప్రతిదీ మారిపోవచ్చు అనేది మీలోని భయం. రేపు ఎవరో చనిపోవచ్చు, మీరు దివాలా కావచ్చు, మీ ఉద్యోగం పోవచ్చు. ఇలా చాలా విషయాల్లో రేపు అనేక మార్పులు జరగొచ్చు అనేది మీలోని భయం. ఇలాంటి భయాలతో నిండి మీరు అనవసరంగా బరువెక్కిపోతారు. నాకు నిన్న కూడా కాదు మీరు మేడం, ఈ మాట చెప్పండి మేడం. ఈ మాట చెప్తే, దీని గురించి మాట్లాడితే నాకు నిజంగా ఎంత ఆశ్చర్యంగా అంటుందంటే, మా పాప అంటుంది పెళ్ళంటే ఒక ఎల్ఐసి పాలసీ లాంటిదంట. ఎందుకంటే దానికి ఒక రిజిస్ట్రేషన్ ఉంటాయి. అంటే ఒక పాలసీ, ఈరోజు ఒక పాలసీ చేస్తే రేపు ఎండ్ ఆఫ్ ది డేకి కొంచెం ఎంతో కొంత డబ్బులు వస్తాయి, పాలసీ చేస్తారు కదా. డబ్బులు నిజమే మేడం. చిన్నపిల్లైనా సరైన మాట బాగా నేర్చుకుంది మేడం. ఇది అదొక అంటే ఒక లైసెన్స్, ఏడపోయినా అదే అంతే. పెళ్ళం మూగుడు అనడానికి ఒక లైసెన్స్, ఒక పాలసీ అంతే. లాగా అని భయంతో పెట్టుకోవడమే తప్ప ఇంకేం కాదు. కానీ అట్లా కూడా మళ్ళీ లేకపోతే ఇష్టానుసారం కూడా చేసుకుంటూ పోతారు కదా మేడం మనుషులు, ఎవరిదేమి అన్నట్టుగా. అది కూడా ఒకటి మంచి పద్ధతే అనుకుంటా. కాకపోతే కొంతమంది దాన్ని చాలా మిస్యూజ్ చేస్తారు. మంచిదే మేడం. అలాగా నేను అది అంటే ఇక్కడ వివాహ వ్యవస్థను తప్పుపట్టడం కాదు, వివాహ వ్యవస్థని ఏ ఏ ఉద్దేశంతో చూస్తున్నారు, ఎట్లా బతుకుతున్నారు. అవును. ఇప్పుడు చెప్తా మేడం, సపోజ్కి ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వివాహ వ్యవస్థలో లేకుండా ఉంటే నువ్వెవరే బచ్చా అని చూస్తారు. అర్థమవుతుందా మేడం? అవును అవునవును. ఎంత కావాలా అంత వాడుకుంటారు, అర్థమవుతుంది. అంతగానో వాడుకొని మళ్ళీ నువ్వు నాకేం కావాలన్నట్టు ఉంటుంది. అది కాదు, ఇక్కడ భయంతో నా పెళ్ళం, నా మొగుడు, నా భర్త, నా హస్బెండ్, వాడు అంటారు చూడు, నా వైఫ్, మా మిస్సెస్, ఇట్లా అట్లా అని ఒక పేరు, ఆ ట్యాగ్ అంతే. అవును అంతే, నిజమే అది. చాలా విషయాలలో రేపు అనే మార్పులు జరగొచ్చు అనేది మీలోని భయం. ఇలాంటి భయాలతో నిండి మీరు అనవసరంగా బరువెక్కిపోతారు. నిన్న కూడా మీరు అలాంటి భయాలతోనే ఉన్నారు. అయితే ఇవాళ అనేక మార్పులు జరిగాయి, అయినా మీరు జీవించే ఉన్నారు. అంటే పరిస్థితికి అనుగుణంగా మారుతూ జీవించగలిగే అద్భుతమైన శక్తి మనుషులందరికీ ఉన్నట్టే కదా. మీకు తెలుసా, పరిస్థితులకు అనుగుణంగా మారుతూ జీవించగలిగే అద్భుతమైన శక్తి కేవలం మనుషులకు, బొద్దింకలకే ఉంది. అందుకే మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ బొద్దింకలు ఎక్కడ ఉంటే అక్కడ మనుషులు ఉంటారు. మనుషులకు బొద్దింకలకు అలాంటి అవినాభావ సంబంధం ఉంది. సుదూర ప్రాంతాలైన ఉత్తర దక్షిణ ధృవాలకు తొలిసారిగా వెళ్లిన మనుషులకు అక్కడ బొద్దింకలు కనిపించడంతో వాటిని తమతో పాటు తీసుకొచ్చారు. ప్రాంతాలు మారినా ఎవరు తీసుకొచ్చారు మేడం బొద్దింకల్ని? ఏంటి అసలు ఇది? కాదు, అట్టవాళ్ళు కూడా ఉంటా. ఎవరు చెప్తారు సినిమాలో డైలాగ్ చెప్తారు కదా, అరే దోమలు కరుస్తున్నారంట, రే నీకు దోమలు లేవు, నీకు కొన్ని పట్టిస్తాను రా, తీసుకెళ్తే దోమలు అన్నట్టు. అట్లా చూడండి మేడం, అవి చూడండి, సుదూర ప్రాంతంలో ఉత్తర దక్షిణ ధృవాలకు తొలిసారిగా వెళ్లిన మనుషులకు అక్కడ బొద్దింకలు కనిపించడంతో వాటిని తమతో పాటు తీసుకొచ్చారంట. ప్రాంతాలు మారినా అవి ఆరోగ్యంగానే జీవిస్తూ పునరుత్పత్తి చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మీరు ప్రపంచాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే మనిషి అనేక శతాబ్దాలుగా రకరకాల భౌగోళిక, వాతావరణ, రాజకీయ, సామాజిక, ధార్మిక పరిస్థితులకు అనుగుణంగా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ ప్రపంచం అంతమైపోయినా భయపడాల్సిన పని లేదు. అసలు మీరు దేనికి భయపడాలి? ప్రపంచం అంతమైపోతే దానితో పాటు మీరు అంతమైపోతారు. అంతేగాని మిమ్మల్ని ఏదో ఒక చిన్న దీవిలో ఒంటరిగా వదిలేసి మిగిలిన ప్రపంచం అంతమైపోతుందని మీరు భావిస్తున్నారా? ఒకవేళ అలా జరిగినా మీతో పాటు బొద్దింకలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచం అంతమైపోయినా మీరు బాధపడాల్సిన పని లేదు. ఫోన్ లేడు, మనుషులు లేకపోతే మనం బొద్దింకలన్నా జతకుంటే. అదే అదే అదే
దోమలు కూడా ఉంటాయి మేడం, బొద్దింకలే దోమలు కూడా ఉంటాయి, బొద్దింకలే కాదు. అదే కదా. ఈ ప్రపంచం అంతమైపోతే ఏమవుతుందని నన్ను చాలా మంది చాలా సార్లు అడిగారు. ఏమవుతుంది, దాంతో పాటు మనము అంతమైపోతాము. అప్పుడు బాధపడేందుకు ఎవరు మిగలరు. ఇక సమస్య ఏముంటుంది? నాకైతే ఏ సమస్య కనిపించట్లేదు. అంతే కదా మేడం. వాస్తవానికి భయం నుంచి అసలైన స్వేచ్ఛ లభించడం అంటే అదే. ఈ ప్రపంచం అంతమైపోవడం అంటే సమస్యలన్నీ అంతమైనట్లే, ఇక ఏ గొడవ ఉండదు. కానీ అందరూ భయంతో నిండిపోయారని నాకు తెలుసు. అందరూ కవచాలతోనే ఉన్నారు. అందుకు కారణాలున్నాయి. ముందుగా శిశువు చాలా నిస్సహాయ స్థితిలో జన్మించి తనకు తెలియని ప్రపంచంలోకి అడుగు పెడతాడు. కాబట్టి సహజంగానే తనకెదురైన తెలియని విషయాల గురించి వాడు భయపడతాడు. తల్లి గర్భంలో ఎలాంటి సమస్య లేకుండా, ఎలాంటి బాధ్యత లేకుండా, రేపటి గురించి ఎలాంటి దిగులు లేకుండా చాలా సురక్షితంగా జీవించిన 9 మాసాలను ఆ శిశువు ఇంకా మరిచిపోలేదు. మన లెక్కకు అవి 9 మాసాలే కావచ్చు, కానీ శిశువుకు ఆ 9 మాసాలే అనంతమైన కాలం. వాడికి తిథులు, వారాలు, నక్షత్రాలు, రోజులు, నెలలు, గంటలు, నిమిషాలు, పంచాంగం ఏమీ తెలియదు. ఎలాంటి బాధ్యత లేకుండా చాలా సురక్షితంగా తల్లి గర్భంలో అనంతకాలం హాయిగా జీవించిన ఆ శిశువు ప్రతిదానికి ఇతరులపై ఆధారపడే తనకు తెలియని ప్రపంచంలోకి అకస్మాత్తుగా నెట్టబడతాడు. కాబట్టి వాడు భయపడడం సహజమే. అందరూ వాడికన్నా పెద్దవారే, బలవంతులే. వారి సహాయం లేకుండా తాను లేడని, తాము పరాధీనుడని, స్వతంత్రుడు కానని, తనకు స్వేచ్ఛ లేదని శిశువుకు తెలుసు. శిశువు బలహీనుడు, అశక్తుడు, భద్రత లేనివాడు. కాబట్టి సహజంగానే వాడు తన రక్షణ కోసం రకరకాల కవచాలను సృష్టించడం ప్రారంభిస్తాడు. ఉదాహరణకు, ఒంటరిగా చీకటిలో పడుకోవాలంటే వాడికి భయం. కాబట్టి ఒక టెడ్డీ బేర్ను తన పక్కనే పెట్టుకుని తాను ఒంటరి కాదని, తన మిత్రుడు తనతోనే ఉన్నాడని భావిస్తాడు. రైల్వే స్టేషన్లలో, విమానాశ్రయాలలో చాలా మంది పిల్లలు మీకు టెడ్డీ బేర్లతోనే కనిపిస్తారు. అది మీకు కేవలం బొమ్మే కావచ్చు, కానీ పిల్లలకు చీకటిలో తోడుగా ఉండే నేస్తం. అలా ఆ పసివాడు మానసికమైన టెడ్డీ బేర్లను కూడా సృష్టిస్తాడు. ఎదిగిన మనిషికి టెడ్డీ బేర్తో పని లేదనుకుంటే పొరపాటే. దేవుడు ఎవరనుకుంటున్నాడు? దేవుడే ఎదిగిన మనిషి టెడ్డీ బేర్. పసితనంలో పాతుకుపోయిన భయం వల్ల ఎదిగిన మనిషి కూడా తన శాశ్వత రక్షణ కోసం సర్వజ్ఞుడు, సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు అయిన దేవుణ్ణి తండ్రిగా సృష్టించుకున్నాడు. దేవుణ్ణి నమ్మితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. కానీ మిమ్మల్ని రక్షించేందుకు ఒక రక్షకుడు కావాలనే భావన కేవలం మీ పసితనంలో చోటు చేసుకున్న భయం తాలూకు భావనే. అందుకే మీరు రాత్రి చీకటిలో ఒంటరిగా ఉన్నారని ఆ దేవునికి గుర్తు చేసేందుకు ప్రార్థన నేర్చుకుంటారు. మన దేవుళ్ళు, పూజారులు, ప్రార్థనలు, మంత్రజపాలు, పవిత్ర గ్రంథాలు మనలోని భయాన్ని పోగొట్టుకునేందుకు మనం ఏర్పరచుకున్న మానసిక కవచాలలో భాగాలే. ప్రతి క్రైస్తవుడు తాను క్రైస్తవుడను కాబట్టి తనకు మాత్రమే రక్షణ దొరుకుతుందని, మిగిలిన వారందరూ నరకానికే పోతారని నమ్ముతాడు. అదొక ఆత్మరక్షణ ఏర్పాటు. ప్రతి మత విశ్వాసం ఇలాగే ఉంటుంది. నిజానికి భయం నుంచి బయటపడ్డామా లేదా అనేది ముఖ్యం. కానీ మతం ఒక విషయమే కాదు. ఒక రకంగా అది సహజమే. కానీ మీ పరిజ్ఞానం, సంతరించుకున్న తెలివితేటలు అనవసరమైన ఈ భయాలను వదిలించుకోవాలి అని సూచిస్తూనే ఉంటాయి. పసితనంలో మీ టెడ్డీ బేరు ఉండడం మంచిదే, కానీ ఏదో ఒక రోజు మీరు మీ టెడ్డీ బేర్ను, మీ కవచాలను వదలక తప్పదు. అంటే అప్పుడు మీరు నిర్భయంగా జీవిస్తున్నారన్నమాట. నిర్భయంగా జీవించడం అంటే ఏమిటి? ప్రేమతో జీవించడమే. అదే పరిణితి చెందిన మార్గం. పూర్తిగా పరిణితి సాధించిన వ్యక్తి ఎలాంటి రక్షణ లేకుండా నిర్భయంగా, నిష్కపటంగా ఉంటాడు. అదే అతని బలహీనత కూడా.
అందువల్ల అతనికి అప్పుడప్పుడు కవచాలు అవసరం కావచ్చు, బహుశా అవసరమే కూడా. కానీ మీరు వయసు పరంగా ఎదగడమే కాకుండా పరిణితి సాధించడంలో కూడా పైకి ఎదుగుతున్నప్పుడు మీరు మోసుకు వెళ్తున్న వాటిని నిశ్చితంగా గమనించడం ప్రారంభిస్తారు. అప్పుడు అనేక విషయాల గురించి మీరు భయపడుతున్నట్లు మీకు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి భయపెట్టే వాటిని వదిలించుకోవడమే పరిణతి చెందాలనుకున్న వ్యక్తి ముందుగా చేయవలసిన పని. అప్పుడే పరిణతి లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనితో పాటు మీ నమ్మకాలన్నీ అనుభవంతో చెప్పిన వాస్తవాలేనా లేదా అవి భయంతో కూడుకున్నవా అని నిశ్చితంగా గమనించి, భయంతో కూడుకున్న వాటిని ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే విడిచిపెట్టండి. అదే మీ కవచం. నేను మీలోని భయాన్ని తొలగించలేను, అలాగే మీ నుంచి మీ మానసిక కవచాన్ని కూడా ఇతరులెవరూ తొలగించలేరు. ఎందుకంటే దానికోసం మీరు వారితో యుద్ధం చేస్తారు. కాబట్టి దాన్ని మీరే ఎలా వదిలించుకోవాలో నేను మీకు సూచించగలను. ఎందుకంటే దానిని వదిలించుకునేందుకు మీరే కాస్త ఏదైనా చెయ్యగలరు. మీ మానసిక కవచాన్ని నిశితంగా పరిశీలించండి. అది భయంతో కూడుకున్నట్లయితే వెంటనే దానిని విడిచిపెట్టండి. ఒకవేళ అది అనుభవపూర్వకమైన అవగాహనతో కూడుకున్నది, సముచితమైనది అయితే దానిని మీతోనే ఉంచుకోవచ్చు. దానికి ఆ అర్హత ఉన్నట్లే దానిని మీ అస్తిత్వ భాగంగా కూడా చేసుకోవచ్చు. కానీ అంత విలువైనది మీ మానసిక కవచంలో ఒకటి కూడా ఎక్కడా కనిపించదు. ఎందుకంటే మీ మానసిక కవచం అది ఆది నుంచి అంతం దాకా భయంతో కూడుకున్నదే. మనము భయంలోనే జీవిస్తూ ఉంటాం. అందుకే మన అనుభవాలన్నింటినీ మనమే విషతుల్యం చేసుకుంటాం. మనం ఒకరిని ప్రేమిస్తాము, కానీ ఆ ప్రేమ భయంతో కూడుకున్నదైతే అది విషపూరితమై నాశనమైనట్లే. అలాగే మనం సత్యాన్ని అన్వేషిస్తాం, కానీ ఆ అన్వేషణ భయంతో కూడుకున్నదైతే సత్యం ఎప్పటికీ లభించదు. కాబట్టి మీరేం చేసినా సరే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, భయంతో మీరు ఎప్పటికీ ఎదగరు, సరికదా? కుంకి కృషించి మరణిస్తారు. ఎందుకంటే భయం ఎప్పుడూ మృత్యువు సేవలోనే తప్పిస్తూ ఉంటుంది. జీవితం మీకు ప్రతిదీ బహుమతిగా ఇవ్వాలనుకుంటుంది, కానీ అవన్నీ భయం లేని వ్యక్తికే దక్కుతాయి. ఎందుకంటే భయం లేని వ్యక్తికి ఏది అడ్డుపడదు, కాబట్టి అతనికే అనేక బహుమతులు లభిస్తాయి. అప్పుడు మీరు ఏమి చేసినా ఒక రకమైన శక్తి, బలము, ఖచ్చితత్వము, ప్రామాణికతతో కూడిన అద్భుతమైన భావన మీరు కలిగి ఉంటారు. భయంలో జీవిస్తున్న వ్యక్తి అనేక రకాల భయాలతో తనకు పిచ్చి పడుతుందేమో అని ఎప్పుడు లోపల వణికిపోతూ ఉంటాడు. మీ భయాల జాబితా పరిశీలిస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. రోగాలు, అంటురోగాలు, ప్రమాదాలు, తీవ్రవాదులు, అపహరణలు, ఇలా అనేక రకాల భయాలతో పాటు చివరికి మీరు తప్పించుకోలేని మృత్యువు కూడా ఆ జాబితాలో ఉంటుంది. అయినా మీరు జీవించే ఉంటారు. అదే ఆశ్చర్యం. ఇంత చిన్న జీవితానికి అంత పెద్ద భయాల జాబితా. మీ జీవితం అంతా అంధకారం అలముకుంటుంది. కాబట్టి భయాన్ని విడిచిపెట్టండి. మీకు తెలియకుండానే మీరు మీ పసితనంలోనే భయాన్ని స్వీకరించారు. ఇప్పుడు దాన్ని తెలివిగా వదిలించుకొని పరిణితి సాధించండి. అప్పుడు మీ జీవితం వెలుగును సంతరించుకుంటుంది. అలాగే ఆ వెలుగు మీ ఎదుగుదలతో పాటు మరింత ప్రకాశవంతమవుతుంది. భయాన్ని సజీవ సమాధి చెయ్యండి. నేను భయంలో కూరుకుపోయి సజీవ సమాధి అయినట్లు ఆ భయాన్ని కప్పిపుచ్చేందుకు ఎప్పుడూ నేను ఒక ప్రత్యేక వ్యక్తిగా కనిపించాలని చేసే ప్రయత్నంలో నా నుంచి నేను కనుగొమరుగయ్యేంత వరకు పరిగెడుతున్నట్లు నాకు నిజంగా తెలుస్తోంది. అలా ముసుగుల వెనకాల నక్కే అవసరం నాకెందుకు అనిపిస్తోంది? అసలు నేనెందుకు అంతగా భయపడుతున్నాను? భయం మీలో ఉన్నట్లే ప్రతి జీవిలోనూ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒకరు చనిపోతున్నారని, మనం కూడా అదే వరుసలో ఉన్నామని మనకు తెలుసు. ఎవరైనా చనిపోయినప్పుడు అదే వరుసలో ఉన్న మనము కొద్దిగా ముందుకు జరిగి మృత్యువుకు కాస్త దగ్గరవుతాం.
అలా ఈ అస్తిత్వం నుంచి బయటపడే సమయం మనకు త్వరలోనే వస్తుంది కాబట్టి ఈ అసలు భయం మృత్యువే. మిగిలిన భయాలన్నీ దాని ప్రతిబింబాలే. మీరు ఏ భయం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించినా అక్కడ మీకు కనిపించేది మృత్యు భయమే. నేను భయంలో కూరుకుపోయి సజీవ సమాధి అయినట్లు అనిపిస్తోంది. అసలు నేనెందుకు అంతగా భయపడుతున్నాను అని మీరు అడుగుతున్నారు. అందరి పరిస్థితి అలాగే ఉంది. మీరు చాలా అదృష్టవంతులు. కనీసం మీకు ఆ విషయం తెలిసింది కాబట్టి మీరు అందరిలోంచి బయటపడగలరు. అదే తెలియకపోతే మీరు అందులోంచి బయటపడే అవకాశమే లేదు. నాలోని భయాన్ని కప్పిపుచ్చేందుకు ఎప్పుడూ నేనొక ప్రత్యేక వ్యక్తిగా కనిపించాలని చేసే ప్రయత్నంలో నా నుంచి నేను కనుమరుగయ్యేంత వరకు పరిగెడుతున్నట్టు నాకు నిజంగా తెలుస్తోంది అని మీరన్నారు. ప్రత్యేకమైన వ్యక్తులు వేరే ఏదో ప్రత్యేకంగా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? సరిగా గమనిస్తే రాజులు, రాణులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఇలా ప్రత్యేకమైన వారందరూ అందరితో పాటు ఒకే పడవలో ప్రయాణిస్తున్న వారే. ఒకవేళ ప్రత్యేకమైన వారు నిజంగా ప్రత్యేకమైన వారే అయితే జీవితం వారిని మామూలు మనుషుల కన్నా ప్రత్యేకంగానే పరిగణించేది. కానీ జీవితానికి సంబంధించిన వరకు చెప్పులు కుట్టేవాడి నుంచి రాష్ట్రపతి వరకు, మరుగుదొడ్డి శుభ్రం చేసేవాడి నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ దానికి సమానమే తప్ప అది ఎవరిని ప్రత్యేకంగా పరిగణించలేదు. మరణం అందరికీ ఒకేలా సంభవిస్తుంది. ఈ ప్రపంచంలో మరణం ఒక్కటే సామ్యవాది. అది మీరు ధనవంతుల, దరిద్రుల, విద్యావంతుల, అజ్ఞానుల అనేది ఏమాత్రం పట్టించుకోదు. మీరు మృత్యువుతో అప్పుడే నా జోలికి రాకు, కాస్త ఆగు, నేను చాలా చదువుకున్న వాడిని, చాలా ప్రత్యేకమైన వ్యక్తిని, నువ్వు అందరితో ప్రవర్తించినట్లు నాతో ప్రవర్తించకూడదు, నువ్వు వస్తున్నట్టు నాకు ముందుగా తెలియజేస్తే దాన్ని నేను అంగీకరిస్తాను, నువ్వు నేను చెప్పినట్లు ఒక పద్ధతి ప్రకారం నా దగ్గరకు రావాలి తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు నా దగ్గరకు రావడం కుదరదు అని అని చెప్పలేదు. సమాజంలో ప్రముఖ వ్యక్తి వీధి కుక్క మృత్యువుకు సమానమే. మృత్యువు ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా అందరినీ ఒకేలా సమీపిస్తుంది. కానీ ప్రత్యేకమైన వ్యక్తులు తామేదో ప్రత్యేకమైన వారని, ఈ అస్తిత్వం తమ పట్ల ప్రత్యేకమైన దయా కరుణ చూపుతుందని భావిస్తారు. వారి లోపల వారికే తెలియకుండా దాగి ఉన్న ఆశ, కోరిక అదే. కానీ వారి భావన తప్పు మాత్రమే కాదు, మూర్ఖత్వం కూడా. ఎందుకంటే మరణానికి ఎలాంటి పక్షపాతాలు ఉండవు. గతాన్ని పరిశీలిస్తే అత్యంత శక్తివంతమైన అనేక లక్షల మంది రాజులు, రాణులు మృత్యు ముందు ఒకే రీతిలో కాలగర్భంలో కలిసిపోయిన వారే అని తెలుస్తుంది. కాబట్టి మృత్యు ముందు అందరూ పూర్తిగా శక్తిహీనులే. జైన పవిత్ర గ్రంథాలలో ఒక అందమైన కథ ఉంది. భారతదేశంలో ప్రపంచ విజేతను చక్రవర్తి అంటారు. స్వర్గంలో అలాంటి చక్రవర్తులను ప్రత్యేకంగా పరిగణించి వారిని స్వర్గంలోని బంగారు పర్వతమైన సుమేరు పర్వతంపై సంతకం చేసేందుకు పంపిస్తారు. సుమేరు పర్వతం ఎంత పెద్దదంటే హిమాలయ పర్వతాలు దాని ముందు చిన్న బొమ్మల్లాంటివన్నమాట. ఈ విషయం తెలిసిన ఒక చక్రవర్తి తానొక్కడే చక్రవర్తిని అనుకుంటూ సుమేరు పర్వతంపై సంతకం చేసేందుకు తెగ ఉబలాట పడిపోతూ మరణించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో అతనికి కూడా తన వారెవరూ లేకుండా తానొక్కడే అక్కడ సంతకం చేస్తే ఏం బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అంతే కదా. వెంటనే అతను అవార్డు తాను చనిపోయిన అందరికీ నా ఒక్కడికే దక్కితే నా కుటుంబ సభ్యులకి అందరికీ దక్కాలి కదా నా ఆలోచన. అది కూడా స్వార్థ భావన వచ్చేసింది ఆయనకి అక్కడ. అదే 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 ఏం బాగుంటుంది అని ఆలోచన వచ్చిన వెంటనే అతను తాను చనిపోయిన వెంటనే తన పరివారం అంతా ఆత్మహత్య చేసుకొని స్వర్గానికి రావాలని ఆజ్ఞాపించి మంచి పని చేసినాడు గొప్పవాడు ఎవరు. వెంటనే మరణించి స్వర్గానికి వెళ్ళాడు. చక్రవర్తి ఆజ్ఞానుసారం అతను పరివారం అంతా ఆత్మహత్య చేసుకుని చక్రవర్తి వెనకాలే స్వర్గానికి వెళ్ళారు. కానీ సుమేరు పర్వత ద్వారపాలకుడు చక్రవర్తి పరివారాన్ని అడ్డుకుని చక్రవర్తిని మాత్రం లోపలికి వెళ్లేందుకు అనుమతించగా
రెచ్చిపోయిన చక్రవర్తి పరివారం మా అందరి ముందు సంతకం చెయ్యాలనే మా చక్రవర్తి కోరిక తీర్చేందుకు మేము ఎంతో కష్టపడి ఆత్మహత్య చేసుకుని అబ్బబ్బబ్బా! ఇక్కడికి వస్తే ఆయనతో పాటు లోపలికి వెళ్ళనివ్వకుండా మమ్మల్ని ఇక్కడే అడ్డుకుంటావేంటి అని గొడవకు దిగారు. హ్మ్. వెంటనే ద్వారపాలకుడు చక్రవర్తిని పక్కకు తీసుకువెళ్ళి, మీ మంచి కోరికే చెప్తున్నా, మీ మంచి కోరి చెప్తున్నా, మీ పరివారాన్ని మీతో లోపలికి పంపితే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. గతంలో మీలాగే చాలా మంది చక్రవర్తులు తమ పరివారాన్ని తెచ్చుకున్నారు. హ్మ్. వారందరూ నా మాట విని తమ పరివారాన్ని ఇక్కడే ఉంచి లోపలికి వెళ్లి సంతకం చేసి వచ్చి తమ పరివారాన్ని లోపలికి పంపనందుకు నాకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిన వారే. ఆ పైన మీ ఇష్టము హ్మ్. అన్నాడనమాట. హ్మ్. మీ పరివారాలన్నీ మీతో పంపమంటే పంపుతాను, కానీ కాస్త ఆలోచించి చెప్పండి అన్నాడు. హ్మ్. ద్వారపాలకుని మాటల్లోని సత్యాన్ని గ్రహించిన చక్రవర్తి తన పరివారాన్ని ద్వారం దగ్గరే ఉండమని ఆజ్ఞాపించి తాను మాత్రమే లోపలికి వెళ్లి అక్కడి అద్భుత సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. దారి మొత్తం ఎటు చూసినా ఎక్కడ చూసినా సువర్ణ శోభితమే. అలా ఆ చక్రవర్తి సంతకం చేసేందుకు సుమేరు పర్వతాన్ని చేరుకుని మళ్ళీ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సుమేరు పర్వతం అంతా ఎక్కడా చోటు లేకుండా సంతకాలతో నిండిపోయి ఉంది. అంత పెద్ద మహా పర్వతంపై సంతకం చేసేందుకు అతనికి ఎక్కడా చోటు దొరకపోవడంతో హ్మ్. తానొక్కడ చక్రవర్తిని అనుకుంటున్న అతనికి మతిపోయింది. అంతలో అటుగా వచ్చిన ఆ పర్వత సంరక్షకుడు చక్రవర్తితో, ఎంత వెతికినా మీకు చోటు దొరకదు, కావాలంటే ఏదో ఒక సంతకాన్ని చెరిపేసి అక్కడ మీరు సంతకం చేసి హ్మ్. వెళ్ళండి, అంతకన్నా మార్గం లేదు అది అన్నాడు. హిట్లర్‌లాగా. కాలగర్భంలో హ్మ్. కాలగర్భంలో తనలాంటి అనేక మంది చక్రవర్తులు గతించారన్న సత్యం బోధపడిన చక్రవర్తికి అతని ఉత్సాహం, ఆనందం నీరుగారిపోయి పోగా, రేపు మరొకరు వచ్చి నా పేరు కూడా చెరిపేయవచ్చు కదా అన్నాడు అంతే ఆ గదా! పర్వత సంరక్షకునితో. అవును, జరిగేది అదే. ఎందుకంటే పర్వతంపై ఎక్కడ ఖాళీ లేదు, మరొక కొత్త పర్వతాన్ని సృష్టించలేము. ఎందుకంటే స్వర్గంలో ఉన్న బంగారం అంతా దీనికే సరిపోయింది అదే. కాబట్టి ఏదో ఒక సంతకాన్ని చెరిపేసి అక్కడ మీరు సంతకం చేసి దర్జాగా బయటికి వెళ్లి కొండపై మీ సంతకం ఒక్కటే ఉందని అందరికీ గొప్పగా చెప్పండి. నేను ఎవరికీ చెప్పను కాబట్టి. ఈ విషయం ఇతరులకు తెలిసే అవకాశం లేదు. అందరి ముందు మీ మర్యాద పోతుందని ఆ ద్వారపాలకుడు మీ పరివారాన్ని మీతో రానివ్వలేదు అన్నాడు. అయ్యప్ప! భలే గుంది మేడం ఇది. కాదు మేడం. ఇంకొకటి పత్రి సార్ అంటాడు గదా! ఈ నుంచి సచ్చి పైకి పోతే అక్కడ విశ్రాంతి గదిలో కూర్చోబెట్టి మీ సినిమా మీకే చూపిస్తారు నాయనా. మీరు తప్ప ఎవరు చూడరు. ఏం బాధపడద్దు. నువ్వు ఏ అవును. దరిద్రం చేసినా నువ్వు ఒక్కడే చూసి సంతోషపడొచ్చు. అని ఈ దరిద్రాన్ని ఎవడు చూడ్డు. ఎవడన్నా చూస్తాడని నువ్వేం భయపడాల్సిన పని లేదు. హ్యాపీగా నువ్వే కాలు మీద కాలేసుకుని దర్జాగా చూసుకుందువు కానీ ఈ సినిమా నిజమే కదా మేడం మరి. మనం చేసిన ఘనకార్యం మనమే దర్జాగా చూసుకోవచ్చు. ఎవరో చూడరండి అట్ట. ఆ! కానీ మేడం అంత చూపించి అంత నేర్చుకొని వస్తాము. మరి ఇక్కడికొచ్చిన తర్వాత అదే పనులు ఎందుకు చేస్తాం అనేది నాకు అర్థం కాదు. మాయే మేడం. అది అంత గుర్తుంటే ఎందుకు చేస్తారు? అది లేకనే కదా! అర్థం అది గుర్తు లేకనే అదంతా తెలియకనే కదా చేస్తారు. మళ్ళీ ఈ నుంచి అడిగి అయ్యయ్యో నేను ఇంత తప్పు చేశాను పాపం, అయ్యో పాపం అంటే అక్కడ ఆత్మ ఎప్పుడు అలా చేయదు కదా. ఆత్మస్థితిలో ఉండి అలా అనుకుంటారు. ఇక్కడికి వచ్చి మనస్థితిలో ఉండి ఇలా ఆడతారు. అదే అందుకే జన్మలు ఎత్తుకుంటూ సాగుకుంటూ వస్తారు. నిజాయితీపరుడైన ఆ చక్రవర్తి అతనితో నేను సంతకం చెయ్యను, ఎవరి సంతకాన్ని చెరపను అని చెప్పి ద్వారపాలకుని వద్దకు వచ్చి కేవలం స్వర్గంలోని బంగారు కొండపై సంతకం చేసేందుకు చక్రవర్తి అవ్వాలనే ప్రయత్నంలో విలువైన జీవితాన్ని ఎవరూ వృధా చేసుకోకూడదని, ఆ కొండపై సంతకం చేసేందుకు ఎక్కడా చోటు లేదని, ఇక్కడి వాస్తవాలను ప్రపంచానికి తెలియజేస్తాడు. అస్తిత్వము దృష్టిలో అందరూ సమానమే, ఎలాంటి ప్రత్యేకతలు ఉండవనే సత్యం నాకు తెలిసింది. అనవసరంగా నా పరివారం అంతా ఆత్మహత్య చేసుకున్నారు.
వారందరూ మళ్ళీ జన్మించాల్సిందే అని చెప్పి అతనికి తన కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. ధన్యవాదాలు చెప్పి వెళ్ళిన వారే. ఆపై మీ ఇష్టం, మీ పరివారాన్ని మీతో పంపమంటే పంపుతాను అంటే ఇది 2 సార్లు పడిందా మేడం? మీరొక ప్రత్యేకమైన వ్యక్తిగా అయ్యేందుకు ప్రయత్నించమని మీలోని భయము మిమ్మల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. కానీ మీరు మీ శక్తిని అందుకు వినియోగించకుండా మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు వినియోగించడం ఒక్కటే భయాన్ని వదిలించుకునే ఏకైక మార్గం. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, ఎందుకంటే మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అయ్యేందుకు ప్రయత్నించడం వల్ల మీకు మీరు దూరమైపోతారు. అప్పుడు మీకు మరణం లేదని, మీరు అమరులనే సత్యాన్ని మీరు తెలుసుకోలేరు. ఒకసారి మీరు మీ అమరత్వాన్ని గుర్తించగానే మరణ భయం మీ నుంచి తొలగిపోతుంది. అప్పుడు మీకున్న ఇతర భయాలన్నీ మాయమవుతాయి. మృత్యు భయమే మీలోని అసలైన భయం. దాన్ని పోగొట్టుకోవడం కోసం మీరు మీ నుంచి దూరంగా పరిగెడుతూనే ఉంటారు. కానీ మీకు మీరు ఎంత దూరం అయితే మీలోని భయం అంత ఎక్కువ అవుతుంది. అప్పుడు మీకు మృత్యు భయం కూడా ఎక్కువై మరణం అనివార్యమవుతుంది. కాబట్టి మీరు మీలోకి వెళ్ళి మీ అసలు వాస్తవాన్ని తెలుసుకోండి. వెతుకులాటలో మీరు అలసిపోతారు, ఎందుకంటే ఈ ప్రపంచం చాలా విశాలమైనది. కాబట్టి ఎక్కడెక్కడో వెతికే బదులు ముందు మీలోనే వెతకండి. బహుశా మీరు దేనికోసం వెతుకుతున్నారో అది అక్కడే ఉండొచ్చు. జ్ఞానోదయం పొందిన మహానుభావులందరూ మీరు దేనికోసం బయట వెతుకుతున్నారో అది మీలోనే ఉందని, మనం అమరములమని, మనకు మరణం లేదని, జీవితానికి ముగింపు లేదని చెప్పిన వారే. ఇది ఎలాంటి మినహాయింపులు లేని శాస్త్రీయ సత్యం. కాబట్టి మీరు మీలోకి వెళ్ళండి. అక్కడ మీకు మీ అమరత్వం గోచరిస్తుంది. మీ పీడకల చెదిరిపోయి మీరు భయం నుంచి బయటపడతారు. అక్కడ ఉండేది పరమానందమే. సుగంధ పరిమళాలు వెదజల్లే పూలవాన అక్కడ శాశ్వతంగా కురుస్తూనే ఉంటుంది. చేయాల్సింది ఎంతో ఉంది, సమయం చాలా తక్కువ ఉంది. కాల స్పృహ వల్ల నిరాశ తప్పదని మీరు చెప్పగా విన్నాను. కాలానికి సంబంధించిన ఆదుర్త నాలో చాలా ఉందని నాకు స్పష్టంగా తెలుస్తుంది. మనలో ఉండేది కాలానికి సంబంధించిన భయమేనంటారా? ఎవరో క్వశ్చన్ అడిగారు మేడం. ఇది అవును, మనలో ఉండేది కాలానికి సంబంధించిన భయమే తప్ప మృత్యు భయం కాదు. వాస్తవానికి మృత్యు భయము కూడా కాలానికి సంబంధించిన భయమే. ఎందుకంటే మరణం కాలాన్ని ఆపేస్తుంది. మరణం గురించి ఎవరికీ ఏమీ తెలియదు. తెలియని విషయం గురించి మీరెందుకు భయపడతారు? మరణం జీవితం కన్నా మెరుగైనది కావచ్చు. కాబట్టి తెలిసిన విషయం గురించి మాత్రమే భయపడే అవకాశం ఉంటుంది. నాకు మరణం అంటే భయం అని మీరు అన్నారంటే ఆ భయం కేవలం కాలానికి సంబంధించినదే కానీ మరణానికి సంబంధించినది కాదు. కాలమే మరణము, మరణమే కాలం. అందుకే ఆ రెండింటిని భారతదేశంలో కాల అనే ఒకే పదంతో సంబోధిస్తారు. కాలం గడిచిపోతుంది అంటే జీవితం ముగిసిపోతుందనే. అందుకే మీలో ఆ భయము, పాశ్చాత్య దేశాలలో భయము మరీ ఎక్కువై ముదిరిపోయింది. తూర్పు దేశాలలో భయం అంతగా లేదు. ఎందుకంటే జీవితానికి మరణం ముగింపు కాదని, ఆ జన్మకు ముందు అనేక వేల జన్మలు ఎత్తామని, ఈ జన్మ తర్వాత అనేక వేల జన్మలు ఉంటాయని తూర్పు దేశాలు నమ్ముతాయి. అందుకే తూర్పు దేశాల్లో అంత తొందరపాటు, కాల స్పృహ ఉండవు. ఫలితంగా తూర్పు దేశాలు సోమరిగా తయారయ్యాయి. సాయంత్రం 5 గంటలకు ఖచ్చితంగా వస్తానని మాట ఇచ్చిన వ్యక్తి ఆ సమయానికి రాకపోగా 2-3 గంటలు ఆలస్యంగా వస్తాడు. ఎందుకు ఆలస్యమైందని అడిగితే అయితే ఏంటి, అది మామూలే కదా అంటాడు. పాశ్చాత్య దృక్పథంలో కాలం చాలా తక్కువ కారణం. జీవితం ఒకేసారి లభిస్తుందని జుడాయిజం, క్రైస్తవ మతాలు నమ్ముతాయి. అందుకే వారికి ఆదుర్త ఎక్కువ. ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం కదా. మహా అయితే 70 సంవత్సరాలు జీవిస్తాం. అందులో 3వ వంతు నిద్రకే సరిపోతుంది. లెక్కకు ఒకవేళ మీరు 60 సంవత్సరాలు జీవిస్తే అందులో నిద్రకు 20 సంవత్సరాలు, విద్యాభ్యాసానికి ఇతరత్ర వాటి కోసం మరొక 20 సంవత్సరాలు ఖర్చు కాగా
మిగిలిన 20 సంవత్సరాలు ఉద్యోగము, పెళ్లి, విడాకులు, కుటుంబ నిర్వహణకై సరిపోతుంది. ఇక హాయిగా జీవించేందుకు సమయం ఎక్కడుంది? అందుకే కాలం కరిగిపోతుందని, జీవితం ముగిసిపోతుందని, గతించిన కాలం తిరిగి రాదని, ప్రతి క్షణం మృత్యువుకు చేరువవుతున్నామని, అది ఏ క్షణమైనా మీ తలుపు తట్టచ్చు అనే భయం మిమ్మల్ని పట్టుకుంటుంది. భయం, ఆదుర్దాలనేవి కాలానికి సంబంధించిన మానసిక బలహీనతలే. అవి బాగా ముదిరిపోయి దాదాపు పాశ్చాత్య మనస్తత్వ రెండవ ప్రకృతిగా మారిపోయాయి. అందుకే కాలం విషయంలో పాశ్చాత్యులందరూ ఎప్పుడూ చాలా అప్రమత్తంగా ఉంటారు. కాలం కరిగిపోతుందని, గతించిన కాలం మళ్ళీ తిరిగి రాదని, ఇంతవరకు మీరు ఏమాత్రం హాయిగా లేదని, ప్రతిరోజు జీవితం తరిగిపోతుందనేదే మీలో మౌలికంగా ఉండే భయం. అది కాలానికే సంబంధించిన భయమే తప్ప మరణానికి సంబంధించిన భయం కాదు. మీలోని భయానికి మూల కారణం ఏమిటని మీరు బాగా పరిశీలిస్తే మీరు హాయిగా జీవించలేదని మీకు తెలుస్తోంది. మీరు హాయిగా జీవించినట్లయితే మీ జీవితం మీకు అందించిన జీవన మాధుర్యపు శిఖరాలకు మీరు చేరుకున్నట్లయితే, పరవశించిన కవితావేశం మీలో ఉప్పొంగి గానమై ప్రవహించగా మీ జీవితం ఒక ఉత్సవమై, ఆ వేడుకలో ప్రతి క్షణం మీరు మీ జీవితాన్ని పరమానందభరితంగా సంపూర్ణంగా జీవించినట్లయితే కాల భయం మీలో ఎక్కడా కనిపించదు. అంటే మీలోని భయము అదృశ్యమైనట్లే. అప్పుడు మరణం మీకు మీ ఏ క్షణం ఎదురైనా దాన్ని సాదరంగా ఆహ్వానించేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మీరు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించి అదేమిటో తెలుసుకున్నారు. కానీ మరణం గురించి మీరు ఏమి తెలుసుకోలేదు. అందుకే అది మీకు ఎదురైనప్పుడు అదేమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో దాన్ని మీరు సాదరంగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే అది మీకు తెలియని కొత్త విషయం కాబట్టి. సోక్రటీస్ విషయంలో అదే జరిగింది. మరణ దండనగా అతనికి విష ప్రయోగం విధించారు. అతని శిష్యులు దుఃఖిస్తున్నారు. విష ప్రభావం, మరణం ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్న సోక్రటీస్ తన శిష్యులతో, మీరెందుకు బాధపడుతున్నారో తెలియట్లేదు. నేను హాయిగా సంపూర్ణంగా జీవించాను. ఇప్పుడు మరణం గురించి తెలుసుకునే చక్కని అవకాశం వచ్చింది. దాని గురించి తెలుసుకోవాలని ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్నాను. జీవితం ఒక అద్భుతమైన కొత్త విషయాన్ని తెలుసుకునే అవకాశం ఇచ్చింది అన్నాడు. మీకు భయం వేయట్లేదా అని ఒకడు అడిగాడు. మరణం ఎలా ఉంటుందో తెలియనప్పుడు దాని గురించి నేనెందుకు భయపడాలి? ఉంటే జీవించి ఉంటా, లేకపోతే మరణిస్తా. జీవించి ఉంటే భయపడే అవసరమే లేదు. ఒకవేళ మరణిస్తే నేనే లేనప్పుడు ఇక భయంతో పనేముంటుంది అన్నాడు సోక్రటీస్. ఇది ఒక సినిమాలో కూడా ఇచ్చారు ఈ డైలాగ్ మేడం. సౌందర్య చెప్తుంది అనమాట. నేనున్నప్పుడు చావు నా దగ్గరికి రాదు, చావు వచ్చినప్పుడు నేనున్నా కదా, నా ఎందుకు భయం అని. అట్టంది. అలాగే ఎత్తుకొని వెళ్ళిందా మేడం ఆమె? అదే చెప్పింది, ఒక డైలాగ్ చెప్పింది ఒక దాంట్లో, సినిమాలో అట్లా చెప్పింది. కరెక్ట్గా పాపం అలాగే అయింది. ఓకే మేడం. జీవితంలో మేడం మీకేమైనా క్లాస్ ఉందా? లేదు 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 మేడం. కంటిన్యూ చేస్తాను మేడం. ఇది 30 పేజీ వరకు ఉంది, 24 పేజీ ఇది. సరే మేడం, అట్లే మేడం. జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి. అవే